అలమేలు మంగమ్మ లేదా పద్మావతి అమ్మవారికి చేసే అభిషేకం వెనుక అద్భుతమైన పురాణ నేపథ్యం మరియు భక్తిభావం దాగి ఉంది. దీనిని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. పద్మావతి అమ్మవారి ప్రాదుర్భావం పురాణాల ప్రకారం భృగుమహర్షి వల్ల కలిగిన మనస్తాపంతో శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి చేరుకుంటుంది. ఆ తల్లి కొల్హాపూర్లో తపస్సు చేసిన తరువాత తిరుచానూరు, అలమేలు మంగాపురంలోని పద్మసరోవరంలో 1000 దళాల బంగారు పద్మంలో చిన్న శిశువుగా అవతరించింది. ఆకాశరాజు అనే రాజుకు ఆ పాప దొరకడంతో ఆమెను పద్మావతి అని నామకరణం చేసి అపురూపంగా పెంచుకున్నాడు. అభిషేకం ఎందుకు చేస్తారు? పద్మావతి అమ్మవారికి జరిగే అభిషేకం ప్రధానంగా ఆమె శ్రీనివాసుడిని, వెంకటేశ్వరస్వామిని వివాహం చేసుకున్న ఘట్టంతో ముడిపడి ఉంటుంది. మంగళప్రదమైన స్నానం. పెళ్లి కుమార్తెగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో దేవతలు, మునులు కలిసి పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ నేటికీ భక్తులు అమ్మవారికి అభిషేకం జరిపిస్తారు. ప్రకృతి శాంతి కోసం పద్మావతి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం. ఆమె పద్మం నుండి ఉద్భవించినప్పుడు కలిగిన ఆ దివ్య తేజస్సును లోకం భరించడం కోసం, ప్రకృతిని చల్లబరచడం కోసం అభిషేకం నిర్వహిస్తారు. లోక కళ్యాణం. అమ్మవారికి పసుపు, కుంకుమ, పాలు, చందనంతో అభిషేకం చేయడం వల్ల లోకంలోని దోషాలు తొలగిపోయి భక్తులకు ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని నమ్మకం. అమ్మవారికి చేసే శుక్రవారపు అభిషేకం అత్యంత విశేషమైనది. 1. పసుపు అభిషేకం. అమ్మవారు నిత్యసుమంగళి. పసుపుతో అభిషేకం చేయడం వల్ల సౌభాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. 2. చందన అభిషేకం. ఇది అమ్మవారికి చల్లదనాన్ని, భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 3. పాలు మరియు పెరుగు. ఇవి మనసులోని నిర్మలత్వాన్ని, స్వచ్ఛతను సూచిస్తాయి. మనం అమ్మవారికి చేసే ఈ సేవ మన హృదయంలోని కల్మషాన్ని కడిగివేసి భక్తి అనే అమృతంతో నింపడానికి ఒక మార్గం. అందుకే అలమేలు మంగమ్మ చల్లని చూపు కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ అభిషేక సేవలో పాల్గొంటారు.